నిర్గమకాండము నిర్గమకాండము 15వ అధ్యాయము నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం వరకు మనందరము కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 15 వర్స్ 11 to 13. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం అందరము కలిసి చదువుకుందాం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయవాడు నీ వంటి వాడు ఎవడు? నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మింగివేసెను. నీ విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. చదవబడ్డ వాక్య భాగంలో ఉదయకాల సమయంలో మనందరం ప్రభువుని ఆరాధించడానికి వచ్చాం. ప్రభువుని గణపరచాలని, మన దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకొని మనము ఆరాధించడానికి వచ్చాం. ఈ యొక్క వచనంలో 15వ అధ్యాయంలో అక్కడ ఈ మోషే ఇజ్రాయేలీలో అందరూ కలిసి పాడినటువంటి కీర్తన. ఈ కీర్తనలో అంటున్నాడు, యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములను చేయువాడు. మన దేవుని వంటి వాడు ఎవడు? మన దేవుని వంటి వారు ఆయనకు దెర్ ఈజ్ నన్ లైక్ హిమ్, దెర్ ఈజ్ నో వన్ బిసైడ్స్ హిమ్. ఆయనకు సాటి అయినటువంటి వారు ఎవరు లేరు. ఉదయకాల సమయంలో ఈరోజు ప్రియులారా, మనం ప్రభువుని ఆరాధించాలి అంటే ఆయన ఎవరో తెలుసుకుంటేనే మాత్రమే ఆరాధించగలుగుతాం. ఆయన మన జీవితంలో ఏం చేశాడో తెలుసుకుంటేనే మనం ఆరాధించగలుగుతాం. అలా అని దాని మీద మన ఏదో కోర్స్ చేయాల్సిన పర్లేదు. కానీ మనందరికీ కూడా దేవుడు ఏమిచ్చినాడు? ఆయన యొక్క వాక్యమునిచ్చి, ఈ వాక్య వెలుగులో మన దేవుడు మనకు ఏమై ఉన్నాడు, మన దేవుడు ఆయనగా ఏమై ఉన్నాడు, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన గుణాతిశయములు ఏంటో తెలుసుకొంచు. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథము రాయబడింది దాదాపుగా మొదటి యొక్క 100 సంవత్సరాల్లో రాయబడినటువంటి బైబిల్ గ్రంథం. ఇప్పుడు మనం ఎన్నో సంవత్సరాల్లో ఉన్నాం? 2000 సంవత్సరాలు, 2025వ సంవత్సరం. దీంట్లో ఎడిషన్స్ కానీ డిలీషన్స్ కానీ ఏమీ, చేరికలు కానీ తీసివేతలు కానీ బైబిల్లో ఏమీ జరగలేదు. కానీ ఈ బైబిల్ దేవుని యొక్క వాక్యము, వాక్యం అనగా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైండు. దేవుని యొక్క వాక్యము, దేవునిగా ఉన్నటువంటి ఈ వాక్యము, ఇది ఎప్పటికీ ప్రతి తరములకు కూడా చెల్లుబాటు అయ్యేది, లేదంటే వ్యాలిడ్ అయ్యేటువంటి వాక్యము. ఇది సరిపడైనటువంటి వాక్యము. ఈ సరిపోయినటువంటి వాక్యము మనకే కాదు, 1000 తరముల వరకు కూడా ఆయన సఫిషియన్సీ, దాని యొక్క సమృద్ధిని మనం చూడగలుగుతున్నాం. అటువంటి పరిపూర్ణమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ఈరోజు మనందరము మన చేతిలో, మన భాషలో కలిగి ఉన్నాం కదా. ఇదే వాక్యాన్ని గురించి మనందరికీ తెలుసు. మన October 31 రిఫార్మేషన్ డే. అందుకని మా చర్చ్ పేరు జయన్ రిఫార్మేషన్ చర్చ్ అంటాం. రిఫార్మేషన్ డే జరిగింది. ఈ వాక్యాన్ని అనేక మంది రాజులు, అనేక మంది ప్రభుత్వాలు దీన్ని వక్రీకరించాలని చూసినప్పుడు, వారి సొంత పద్ధతులను దీంట్లో వారు మరి యాడ్ చేయాలని, చేర్చాలని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మార్టిన్ లూథరన్ గారిని ఆ యొక్క రోమన్ క్యాథలిక్లో నుంచే లేపుకున్నాడు. అక్కడి నుంచి ఆయన ఆ వాక్యాలని అర్థం చేసుకొని, అప్పట్లో కేవలం ఆ యొక్క ఏదైతే రోమన్ క్యాథలిక్ ఫాదర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే చదవాల్సినటువంటి వాక్యము, వాళ్ళు మాత్రమే తీయాల్సినటువంటి పుస్తకము, వాళ్ళు చదవాలంటే ఆ యొక్క మూల భాషల్లో రాసినటువంటి పుస్తకం వేరే వాళ్ళకి అందుబాటులో ఉండదు. వేరే వాళ్ళకి అందుబాటులో వచ్చినా కూడా ఆ భాష వాళ్ళకి రాదు. అప్పట్లో ఉన్నటువంటి గ్రీకు, లాటిన్స్లో ఇవి మూల భాషలో రాయబడుతూ వచ్చాయి. అంత భద్రంగా వారు ఎవరికి రానివ్వకుండా నేను ఒక దగ్గర చదివాను. ఎప్పుడైతే మార్టిన్ లూథరన్ గారు ఈ వాక్యాన్ని చదివి అర్థం చేసుకొని, ఈ వాక్యాన్ని వేరు అంటే అక్కడ ఉన్నటువంటి వాడుక భాషలో దాన్ని తర్జుమా చేయాలని ప్రయత్నం చేసి, దాన్ని చేసినప్పుడు ఆయన్ని పట్టుకోవాలని, ఇది ఎప్పుడైతే ఇది వాక్యము అందరికి తెలిసిపోతుందో, ఈ వారి యొక్క రోమా క్యాథలిక్ వారి విషయాలన్నీ బయటకు వస్తాయి, నిజమైనటువంటి విశ్వాసం అనేది తెలిసిపోతుంది, మన యొక్క వారి యొక్క
ఆ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘానికే ఉనికికి పెద్ద ప్రశ్న అవుతుందని చెప్పేసి వీరు ఆయన లూథరన్ గారిని చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పట్లో ఒక తల్లి తెలుసుకొని, ఈ వాక్యం తెలుసుకొని తన పిల్లలకు కొన్ని పేపర్ల మీద రాసి నేర్పించిందని తెలిసి ఆ సంఘం వారు, రోమన్ క్యాథలిక్ వారు ఆ కుటుంబాన్ని సజీవంగా కాల్చేశారు, పిల్లలతో సహా. అంటే సేక్రెడ్, ఇది పవిత్రమైన, మనం ముట్టుకోకూడదు, మనం చదవకూడదు, అందరూ ఉట్టి చేతులతో కూర్చోవాలా, వాళ్ళు చెప్పింది ఏం చెప్తే అదే నిజమని వినాలా, దాన్ని అవలంబించాలి. ఇంత క్రూరమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ఎంతోమంది దీన్ని ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు, విలియం టిండేల్ ఇంకెంతోమందిని సజీవంగా కాల్ చేశారు. వాళ్ళు ఆ యొక్క రోమాని తప్పించుకొని జర్మనీ నుంచి ఫ్రాన్స్, ఇలా అన్ని చోట్లకు పరిగెత్తుకుంటూ పారిపోతూ ఒక్కొక్క స్థలాల్లో దాచుకుంటూ ఈ పత్రికలను ప్రతులను మరలా ట్రాన్స్లేట్ చేసుకుంటూ అక్కడ పంచుతూ చాలా సీక్రెట్గా మరి చేస్తూ దేవుని వాక్యాన్ని వారు ఆ దినాల్లో దేవుడు వారిని అంత బలంగా వాడుకున్నాడు. ఈరోజు మన చేతిలోకి దేవుని వాక్యం మన భాషలో మనం ఎప్పుడంటే అప్పుడు చదువుకోవడానికి మంచి అవకాశాన్ని ప్రభు మనకిచ్చాడు. పిల్లరా, ఎందుకు చెప్తున్నానంటే దేవుడు తన యొక్క వాక్యంని మనందరికీ అనుగ్రహించాడు. తద్వారా మనము దేవుడు ఎవరో ఏం చేయాలి, తెలుసుకోవాలని. ఆయన మన జీవితంలో ఏమై ఉన్నాడు, ఆయనగా ఈ భూమి ఆరంభం నుంచి నేటి వరకు ఏమై ఉన్నాడో తెలుసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అక్కడ చూడండి 15వ అధ్యాయంలో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. ముందుగా ప్రియులారా, చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు నిన్న ధ్యానం చేస్తూ ఉన్నాను ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఏ వచనం చూసినా కూడా తను ఆ వాక్యము నాకు తడుతూ ఉంది. దేవుడు ఆయన ఎటువంటి వాడు. తర్వాత 13వ వచనంలో, నీవు విమోచించిన ఈ ప్రజలను నీవు కృపచేత తోడుకొనిపో. దేవుని యొక్క వాక్యంలో చూస్తే రెండు గొప్ప విషయాలు కనపడతాయి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ, అంటే ఒక గ్లాన్స్లో, ఒక దృక్కోణంలో మనం చూస్తే రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనపడతాయి. ఈరోజు మనం అది ధ్యానించుకోబోతున్నాం. మొట్టమొదటి ఏంటంటే, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం. బుక్ ఆఫ్ డెట్రానమీ చాప్టర్ 33 వర్స్ 26. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 26వ వచనం. యెషూరును దేవుని పోలిన వాడెవడును లేడు, ఆయన నీకు సహాయం చేయుటకై ఆకాశవాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘవాహనుడగును. దేవుని పోలిన వాడు ఎవడు లేడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఏదీ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. 6వ వచనం. జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళపును పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు ఆయనే, కృంగజేయువాడు లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని. మన దేవుని వంటి వాడు ఒకడును కూడా నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. ఇది మొట్టమొదటి సత్యం. మన దేవుని వంటి వారు ఎవ్వరు కూడా లేరు. ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము. ఈ వచనాల్లో చెప్తూ ఉంటాడు, ఈ
ఎవరు రాశారు ఈ మాటలు చెప్తారా? 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరియు 2వ అధ్యాయం 1వ వచనం, హన్న విజ్ఞాపన చేసి. ఎవరు రాస్తారు ఈ మాటలు? హన్న రాసి. ఎంత జ్ఞానం ఉంటే హన్న బైబిల్ స్కూల్కి పోయిందా? ప్రీచింగ్ చేసిందా? లేదు. ఎంత చక్కని మాటలు! దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని దేవుడు తనకు బయలుపరిచాడు. ఈరోజు పిల్లారా, మనం అనుకుంటాం దేవుని తెలుసుకోవటం అంటే ఏదో కోర్సెస్ చేయటమో లేకపోతే ఎక్కువసేపు ధ్యానించటమో చేయాలి, కాదన్నట్టు, తప్పు కాదు అవి. కానీ దేవుడు బయలుపరిస్తే, హన్న చెప్తుంది ఆయన ఎటువంటి వాడంట, జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు. ఆయన యొక్క సార్వభౌమ అధికారం, సావర్నిటీ ఆఫ్ గాడ్ తను కనులారా చూడగలిగింది. కింద వచనంలో అంటాడు, 8వ వచనం, దరిద్రులను అధికారులతో కూర్చునిబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేటుకును వారి మంటిలో నుండి ఎత్తివాడు, కృంగజేయువాడును లేవనెత్తివాడును ఆయనే, లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి. ఇప్పుడు మీకు ఒక బ్లూ కళ్ళజోడు ఇచ్చా అనుకోండి, పిల్లలు వినాలి మీరు, బ్లూ స్పెట్స్ ఇచ్చా అనుకోండి, మీకు ఎలా కనపడుతుంది? అంతా ఎలా కనపడుతుంది? బ్లూగా కనపడుతుంది కదా. దేవుని యొక్క వాక్యం అనేటువంటి అద్దంలో మనం చూస్తే మనకంతా ఏం కనపడుతుంది? దేవుని యొక్క అధికారం కనపడుతుంది. పెంట కుప్ప నుంచి లేవనెత్తువాడు ఆయనే, దరిద్రులను ఐశ్వర్యవంతులుగా చేయువాడు ఆయనే, మృతులను సజీవులుగా. ఆ హన్న చూడగలిగింది దేవుని యొక్క కోణంలో నుంచి. ఎప్పుడైతే చూస్తుందో ఈ ప్రపంచమంతా ఏం కనపడుతుంది ఆమెకి? దేవుడే. ఆమె ఎంతో కాలంగా పిల్లలు లేక ఆమె ఏడుస్తూ ఉంది, మొరపెడతా ఉంది. అలాంటి వ్యక్తి మరి దేవునితో ఎంత సహవాసం చేసిందో మనకు తెలియదు. కానీ ఎంత చక్కగా చెప్తుందంటే, నాకు అనిపించింది ఏంటంటే, ఒక మనం ఏదైతే ఒక స్పెక్టికల్స్ మనం పెట్టుకుంటే ఒక బ్లూ కలర్వో లేదా ఒక గ్రీన్ కలర్లో పెట్టుకుంటే మనకు అంతా ఎలా కనపడతాయి? అదే రంగులో కనపడతాయి అంటారు కదా, పచ్చకామెలోడికి లోకమంతా పచ్చగానే కనపడుతుంది. దేవుని యొక్క వాక్యంలో నుంచి చూస్తే ఆమెకి ఏమి చూసినా దేవుడే. వాళ్ళు అక్కడ ఉన్నారా? దేవుడే. మనం ఇక్కడ ఉన్నామా? ఎవరు? దేవుడే. ఆయన వంటి వారు ఎవరు కూడా లేరు. ఈరోజు ఈ గొప్ప సత్యం మనం తెలుసుకోగలగాలి. యెహోవా వంటి దేవుడు మరి ఎవరు కూడా లేకపోవటమే కాదు, ఈ లోకాన్ని నడిపిస్తుంది కూడా ఎవరు? దేవుడే. ఆయనే మరణమును, ఆయనే జీవమును దయచేసేవాడు. ఈరోజు మనందరం సజీవులుగా ఉన్నామంటే అది ఎవరి వల్ల? ప్రభువు వల్ల. ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి, ఈ ప్రపంచమంతా నడుస్తుంది. ఈ భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రులు ఇవన్నీ చూస్తుంటే ఎవరు కనపడుతున్నారు మనకు? దేవుని యొక్క ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఎందుకంటే అవన్నీ కూడా ఆయన యొక్క చేతి పనులు. కీర్తనకారుడు అంటాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు వాడు. ఇంత అధికారం ఉన్నటువంటి దేవుడు, ఇంత సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన ఈ భూమి మీద ఇంత అధికారము, ఇంత కంట్రోల్ కలిగిన దేవునికి మనం ఏపాటి వారం? ఆయన జ్ఞాపకం చేసుకుంటకు ఈ నరపుత్రుడు, ఈ మంటివాడు ఏపాటివాడు? వీఆర్ నథింగ్ బిఫోర్ హిమ్. మనకున్నవి, మనకున్న తలాంతులు, అసలు మనముగా దేవుని ఎదుట వీఆర్ నథింగ్. మనం ఒక చిన్న పురుగు లాంటి వారం ప్రభువు దృష్టిలో. ఆయన యెహోవా కనుదృష్టి యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా, 2వ దినవృత్తాంతాలు 16:9 ఉంటుంది. యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఆయన కనులు సంచారం చేస్తున్నప్పుడు మనం ఎలా ఉంటాం? ఒక్కసారి ఆలోచిద్దాం. మన భారతదేశం నుంచి ఒక అతను ఆస్ట్రోనాట్ వెళ్ళాడు. ఏం పేరు రామలు? ఆయన పేరు మెస్సీ. ఒక ఇండియన్ని పంపించారు. ఎక్కడికి పంపించారు? స్పేస్ స్టేషన్కి పంపించారు. ఆయన మొబైల్తో వీడియో తీశాడు. అక్కడి నుంచి హైదరాబాద్ ఎలా కనపడుతుంది అనేది ఒక చిన్న స్పార్క్ లాగా కనపడుతుంది, చిన్న వెలుగులాగా కనపడుతుంది. ఆయన స్పేస్ షిప్లో దిగుతున్నప్పుడు ఇగో ఇది బంగాళాఖాతం, ఇది హైదరాబాద్, ఇది ఢిల్లీ అని ఆయన ఫోటో తీసి చెప్తా ఉన్న వీడియో చూపిస్తున్నాడు. అది హైదరాబాద్ ఒక చిన్న వెలుగులా కనపడుతుంది. ఆ వెలుగులో మన ఖమ్మంలో మనం ఇండివిజువల్గా చూస్తే ఎంత ఇసుక రేణువుల వంటి వారు.
అది ఒక వ్యక్తి పైకి వెళ్ళి చూస్తే అలా, దేవుడే పైనుంచి చూస్తే నువ్వు నేను ఎంత చిన్న రేణువు వంటి వాళ్ళం, ఎంత అల్పమైన వాళ్ళం ఆ ప్రభువుతో పోలిస్తే కదా. అయితే ఈ ఉదయకాల సమయంలో అంత గొప్ప దేవుడు, ఈ హన్నా చెప్తుంది, ఈ ప్రపంచమంతా చూసి చెప్తుంది, ఇదంతా కూడా దీనంతటినీ కూడా 8వ అధ్యాయం చివరి 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం, భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద. ఒక ఆశ్చర్యకరమైన క్రియ ఏంటంటే మొట్టమొదటి అంశం ఏంటంటే, గొప్ప విషయం ఏంటంటే యెహోవా వంటి గొప్ప దేవుడు మరెవరూ లేరు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, క్రిందున్న భూమి మీదైనను నీ వంటి దేవుడు ఒకడునూ లేడు. పూర్ణ మనసుతో నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై ఉన్నావు. ఈ వచనాన్ని మీరు తర్వాతకు రాసుకోండి. మనకి తర్వాత మరలా ఇదే మనం ఆర్డర్లో మరలా ఇదే క్రమంలో వస్తాం. ఇక్కడ అన్నాడు, ఇశ్రాయేలు దేవ పైనున్న ఆకాశమందైనను క్రిందున్న భూమి అందైనను నీ వంటి వాడు ఒకడు కూడా లేడు. అంత మాత్రమే కాదు, భక్తులు ఆయన ఏమని పొగుడుతున్నారంటే, సొలొమోను రాసినటువంటి మాటలు అంటున్నాడు, ఇంకా నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండు వాడవై ఉన్నావు. ఆయన నిబంధనను నెరవేర్చు దేవుడు, కనికరము చూపే దేవుడు. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకొని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడు నీవే అని నాయకులను. ఇక్కడ అంటున్నాడు దావీదు, యెహోవా నీ వంటి వారు ఎవరు, మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకొని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడు. ఆయన తన బాహుబలము చేత వారిని విడిపించేవాడిగా ఉన్నాడు. 89వ కీర్తన 8వ వచనం. కీర్తన గ్రంథము 89. చాలా వచనాలు ఉన్నాయి. ఈ వచనంతో మనము నెక్స్ట్ తర్వాత టాపిక్. 89వ కీర్తన 8వ వచనం. యెహోవా సైన్యములకు అధిపతి వగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు, నీ విశ్వాసత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్ర పొంగును అణుచువాడవు నీవే, దాని తరంగములు లేచినప్పుడు నువ్వు అణచివేసి వచ్చున్నావు. తర్వాత చదవండి. నలిపివేసితివి, నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించాలి. లోకమును ఆయన స్థాపించాడు. ఆయన వంటి వారు, ఆయన బలాఢ్యుడు. ఇలా చెప్పుకుంటూ పోతే కీర్తనల గ్రంథంలో నుంచి మొదలు పెడితే ఆది కాండం నుంచి మనం ఎన్నో వచనాలు చూడొచ్చు. భక్తులందరూ కూడా ఒక గొప్ప విషయాన్ని చూశారు. ఎవరు ఆ గొప్ప విషయం అంటే ఎవరు? మన దేవుడు. ఏమని చూశారు అంటే, నీ వంటి వారు ఎవరూ లేరు, నీ వంటి గొప్ప దేవుడు ఎవరూ లేరు, నీ వంటి పరిశుద్ధుడు, నీ వంటి బలము గలవారు, నీ వంటి ఆ శక్తి కలిగినటువంటి వారు లోకంలో మరెవ్వరు కూడా లేరు. ఈ భూమి అంతటిని నడిపిస్తుంది ఎవరు? మన ప్రభువే, మన దేవుడే. ఇవి భక్తులన్నీ చూడగలిగారు. రెండవ ప్రాముఖ్యమైన అంశం మీకు చూపిస్తాను రండి. నిర్గమకాండం మొదటి వచనంకి వెళ్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయం, ఇంతకుముందు చదువుకున్న వాక్య భాగం. నిర్గమకాండం 15వ అధ్యాయము 11వ వచనం చదివాం కదా, మళ్ళీ చదువుకుందాం. యెహోవా వేల్పులను నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతం చేయవాడవు, నీ వంటి వాడు ఎవడు. దాక్షిణం చాపితివి, భూమి వారిని మింగివేసును. 13వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. 13వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు. రెండవ గొప్ప విషయం ఏంటో తెలుసా పిల్లారా? ఆయన విమోచించిన ప్రజలు. ఆయన విమోచించిన ప్రజలు.
మొట్టమొదటి గొప్ప విషయం ఏంటంటే గొప్ప దేవుడు. ఆయనను పోలిన వారు లేరు. సర్వభూమిని, ఆకాశమును, భూమిని ఆయన అంతటిని నడిపిస్తున్నాడు. అది భక్తులు చూడగలిగారు, రాశారు అనేక కీర్తనలు. అన్న ఏ విధంగా రాసింది చూసాం. రెండో భాగం ఏంటంటే ఆయన భక్తులు, ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రజలు. రండి కొన్ని వచనాలు చూపిస్తాను. నిర్గమకాండము ముందు ద్వితీయోపదేశకాండం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము ఆఖరి వచనంలో ఉంట చూడండి. 29వ వచనం చదవండి. ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. చాలు. యెహోవా, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇందాక చూసాం, యెహోవా నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు, నిన్ను పోలిన వారు లేరు. రెండవ అంశం ఏంటంటే, ఓ ఇజ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు. రెండవ ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన ఏర్పరచుకున్న ప్రజలు, ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలు. నిన్న ధ్యానిస్తూ ఉంటే ఇదే వచనం, ఈ వచనమే వస్తూ ఉంది. ఆ వాక్యాలు రాస్తున్నప్పుడు, ఆ వచనాలు చూస్తున్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలను గురించి చూస్తుంటే ఐ వాజ్ రియల్లీ షాక్డ్ అండ్ అమేజ్డ్. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే, దేవుడు తను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజల గురించి. మొట్టమొదట దేవుడు ఎంత గొప్పవాడో దేవుని వాక్యం ఎంత చక్కగా రాయబడిందంటే, రెండవ గొప్ప విషయం ఏంటి అంటే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు. దేవుడు తను ఒక ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. వారి కోసము ఆయన చేసిన పనులు, ఆశ్చర్య కార్యాలు, ఆయన వారు నడిపించిన విధానము అంటే ఈ బైబిల్. దేవుడు అనేది మొట్టమొదటి చూస్తే, రెండవది ఏంటి? దేవుని యొక్క ప్రజలు, వారి కోసము ఆయన చేసిన కార్యాలు అంటే దానికి విట్నెస్, సాక్ష్యము దేవుని యొక్క వాక్యం. ఈ రెండు కోణాల్లో చూస్తే చాలా అద్భుతంగా ఈ యొక్క మనకు దైవ గ్రంథం కనపడుతూ ఉంటుంది. దేవుడు ఎంత గొప్పవాడో అనేటువంటి ఒక లెన్స్లో మనం చూసాం. రెండవ లెన్స్లో ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు ఎంత శ్రేష్టమైన వారు. నాట్ దట్ వాళ్ళేదో గొప్ప వాళ్ళని కాదు, వాళ్ళకేదో తలాంతులు ఉన్నాయని కాదు. ఆయన ఉంది కదా, మనకు బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి న్యూ టెస్ట్మెంట్ వరకు దేవుని యొక్క ఏర్పాటు ఎంతో ఆశ్చర్యకరంగా మనకు అనిపిస్తుంది. రండి కొన్ని వచనాలు మీకు త్వరగా చూపిస్తాను. నిర్గమకాండము 19వ అధ్యాయం. నిర్గమకాండము 19వ అధ్యాయం. నిర్గమకాండము 19వ అధ్యాయము 4వ వచనం నుంచి. మీరు చూచితిరి కాగా నా మాట శ్రద్ధగా విని నాకు స్వకీయ సాంపాజ్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. చాలు. ఇక్కడ చెప్తున్నాడు ప్రభు, మోషేతో చెప్తున్నాడు, మోషే నువ్వు వెళ్ళి యాకోబు కుటుంబీకులతోనూ ఇజ్రాయేలుకు చెప్పు. ఏమని చెప్పాలి? నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మల్ని గద్దర్ రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూచితిరి కాగా మీరు నా మాట విని శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినట్లా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సాంపాజ్యం. దేవుడు యొక్క ప్రణాళికలు చూస్తే ఆయన ఒక ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు, వారిని నడిపించాలని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక జనమును ఏర్పాటు చేసుకున్నాడు. ఈ జనమును నడిపించడానికి ఇక మనం వచనాల్లో చూస్తే దేవుడు ఏం చేశారంటే, ఒక ప్రజలు ఉన్నారు ఇక్కడ, ఇజ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడు.
అక్కడ అంటాడు, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మను గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మను ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచారు. ఒకసారి ఆలోచించండి. దేవుడికి శక్తి ఉంది, అధికారం ఉంది, బలం ఉంది. ఎక్కడైనా సముద్రం గోడలుగా నిలబడిందా? లేదు. తన బిడ్డల కోసం, తన ప్రజల కోసం దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడు. మనకు ఒక నేల ఒక 2-3 గంటలు నీళ్ళ గుంట చూడండి. ఒక నీళ్ళ గుంట 2-3 గంటలు ఉంటే ఆ గుంట మొత్తం రేవడిగా మెత్తటి మట్టి వస్తుంది. కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి నేల, అంటే సముద్రం కింద నేల గురించి చెప్తున్నాను. కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని ఎన్నో అడుగుల ఎత్తున్నటువంటి నేల, ఒకసారి దాన్ని మనం ఖాళీ చేస్తే ఎవరైనా కాలు పెట్టగలుగుతారా? దిగబడిపోతాం. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు ఆ నేలను చూస్తే ఆ నేలను ఏం చేశాడు? ఆరిన నేలగా చేశాడు. వాళ్ళు నడవటమే కాదు, వాళ్ళు, వాళ్ళ మందలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ యొక్క ఏమంటారు, ఆ యొక్క కార్ట్స్, బండ్లు అన్నీ కూడా పోవడానికి దేవుడు ఏం చేశాడు? ఒక రోడ్ వేశాడు. ఎంత గొప్ప ఆశ్చర్యమైన స్థితి. ఎవరి కోసం? మోషే కోసం కాదు. ఎవరి కోసం? ఆయన ప్రజల కోసం. దేవుని దృష్టిలో మోషే కంటే మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? మోషే, నా ప్రజలు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తులో. ఎక్కడున్నారు? ఎందులో ఉన్నారు? దానిసత్వంలో ఉన్నారు. నువ్వు వెళ్ళు. లేదు ప్రభా, నేను వెళ్ళలేను, నాకు అసలు ఏముంది, నోటి మాంజం ఉంది, నేను చెప్పలేను. అయినా సరే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు వెళ్ళాల్సిందే. వెళ్ళు, అక్కడికి వెళ్ళు. నా బిడ్డలు ఉన్నారు, నా ప్రజలు ఉన్నారు, వారి మొర నాకు వినపడుతుంది. నువ్వు వారిని ఏం చేయాలా? ఐగుప్తు నుంచి ఎక్కడికి వెళ్ళాలి? కనాను దేశానికి తీసుకున్నాను. మ్యాప్స్ లేవు, ఫోన్స్ లేవు. ఎంతమంది? 6 లక్షల మందిని. ఒక్కోసారి మీ క్లాసెస్లో చెప్తూ ఉంటాం, అంటే అప్పుడప్పుడు ఒక 200 స్టూడెంట్స్ సెమినార్ హాల్లో మాట్లాడాల్సి వస్తుంటారు. సడన్గా కరెంట్ పోయిందనుకోండి, మనకు గొంతు సరిపోదు. పిల్లల్లో వెంటనే ఏమవుతుందంటే ఇక ఇబ్బందే. జనరేటర్ వేసే లోపలే మొత్తం గోలగోలుగా ఉంటుంది కంట్రోల్ చేయాలంటే. 6 లక్షల మందిని ఒకసారి ఇమాజిన్ చేయండి. 6 లక్షల మందిని కంట్రోల్ చేయడం అంటే మామూలుగా ఒక 2-3 ఫ్యామిలీస్ కలిసి ఉంటే ఎన్ని గొడవలు వస్తాయో. ఎంత బాగా కలిసిన ఉమ్మడి ఫ్యామిలీస్లో అవి ఈరోజు కష్టము, ఎన్నో గొడవలు వస్తాయి. 6 లక్షల మంది ఫ్యామిలీసు, ఎన్ని పంచాయతీలు వచ్చి ఉంటాయో మోషేకు జుట్టు ఊడిపోయిందో మనకు తెలియదు, కానీ అన్ని పంచాయతీలు ఉంచి ఉంటాయి, ఖచ్చితంగా వస్తాయి. కానీ దేవుడు వారిని ఏర్పాటు స్వకీయ సంపాద్యముగా, అక్కడ అన్నాడు చక్కని మాటలు చూడండి. 19వ అధ్యాయము 5వ వచనం. సమస్త భూమియు నాదే కదా, పరిశుద్ధమైన జనముగాను యాజక రూపమైన రాజ్యం. దిస్ వాజ్ ద ఎటర్నల్ ప్లాన్. సంఘము అనేటువంటి దానికి ఇక్కడ మనం చూడవచ్చు, ఈ వచనంలో పునాది పడింది. యాజక రాజ్యము, పరిశుద్ధమైన, పేతృపత్రికలో అంటాడుగా, రాజులైన యాజక సమూహములో మనల్ని ఆయన పరిశుద్ధ జనముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన గుణాతిశయములను ప్రచురం. ఒకసారి చదువుకున్న మొదటి పేతృపత్రిక 1వ అధ్యాయం చదవండి, 9వ వచనం. 2వ అధ్యాయం చదవండి, 9వ వచనం. మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాం. ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనంగా మనల్ని దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఏర్పాటు చేసుకున్న జనం, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు ప్రజల్ని. ముందుగా మోషేని ఏర్పాటు చేసుకున్నాడా? ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడా? ఎవరు ఫస్ట్? ప్రజలా? మోషేనా? ప్రజలు. ద పర్పస్ ఈజ్ పీపుల్. దెన్ టు లీడ్ దట్ పీపుల్ గాడ్ హ్యాస్ చూసన్ మోసెస్ యాజ్ ద లీడర్. ఆయన సంపాద్యముగా, ఆయన రాజ్యముగా ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రజలను నడిపించడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మోషే. కానీ చాలాసార్లు మనం ప్రయారిటీలో మోషే గురించి చెప్పుకుంటాం, దావీదు గురించి చెప్పుకుంటాం, దానియేలు గురించి చెప్పుకుంటాం. కానీ దాని వెనుకున్నటువంటి దేవుని ఛాయిస్ ఎవరు? ఆయన
ప్రజలు. ఈ ఉదయకాల సమయంలో ఈరోజు ఆ ప్రజలు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘములో మనందరం ఏమైనాం? బాలి భాగస్థులమై ఉన్నాం. ఆయన సంఘములో పిల్లరా భాగంగా ఉన్నాం. ఇప్పుడు దేవునికి మోషే ఇష్టమా, ఆయన ప్రజలు ఇష్టమా? చెప్పండి. మనం అడుగుతాం కదా పిల్లలు, మీ మమ్మీ ఇష్టమా, డాడీ ఇష్టమా అన్నట్లుగా. దేవునికి చెప్పండి, మోషే ఇష్టమా, ఆయన ప్రజలు ఇష్టమా? ఖచ్చితంగా ఆయన ప్రజలు ఇష్టం. ఆ ప్రజల్లో ఎవరు కూడా ఉన్నారు? మోషే కూడా ఉన్నాడు. ఆ ప్రజలలో మోషే, ఆయన ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చాలా కీర్తనలు మన మాట చూపిస్తారండి. కీర్తన గ్రంథము 53వ అధ్యాయం కొన్ని వచనాలు. భక్తులు కీర్తనలు రాసినప్పుడు ఈ మాటలు రాస్తూ వచ్చారు. కీర్తన గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. సియోన్లో నుండి ఇజ్రాయేలును రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇజ్రాయేలు సంతోషించును. 68వ కీర్తన 7వ వచనం. 68వ కీర్తన 7వ వచనం. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షమును దిగజారెను. ఈ యొక్క ఇజ్రాయేలీలు 6 లక్షల మంది. పిల్లలు ఎంతమంది చెప్పండి? 6 lakhs. 6 లక్షల మంది, 6 lakhs పీపుల్. ఎందులో నుంచి పోతున్నారు? రోడ్లో కాదు. ఎందులో నుంచి? అరణ్యంలో. అరణ్యంలో ఏమైనా లైట్స్ ఉంటాయా? ఏముండవు. అరణ్యంలో పడి వెళ్తూ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల రాజులు అనుకున్నారట, వీళ్ళకు సైన్యం లేదు, ఆయుధాలు లేవు, వీళ్ళని ఈజీగా ఏం చేయొచ్చు? చంపివేయచ్చు అనుకున్నారట. కానీ వాళ్ళ ముందర నడిచింది ఎవరు? దేవుడు. రాశాడు కదా 68వ కీర్తన 7వ వచనం. దేవా, నీవు నీ ప్రజల ముందు బయలుదేరినప్పుడు, అరణ్యంలో నీవు ప్రయాణం చేసినప్పుడు భూమి వణికెను. ఎన్ని వాళ్ళ ప్రజల కోసం దేవుడు ఎర్ర సముద్రాన్ని కాదు కదా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు మనం చూస్తాం. అసలు వీ హ్యావ్ నెవర్ హియర్డ్. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశాడు, ఎరికో గోడలు కూల్చివేశాడు, యోర్దాన్ నదిని దాటుకుంటూ వెళ్ళిపోయారు. ఇన్ని ఆశ్చర్యక్రియల. ఎంత ప్రభువు ప్రేమిస్తే, ఎంత వారి గురించి ఎఫెక్షన్ కలిగి ఉంటే దేవుడు వారిని విమోచించుండాలి. అలా అని వాళ్ళేదో గొప్పవాళ్ళు, వాళ్ళేదో మంచివాళ్ళు, దేవునికి ఏదో రిలేటివ్స్ కాదు. దేవుడు ఆయన ఇట్స్ హిస్ ప్లాన్. ఆయన వారి ప్రణాళికతోటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అంతే. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనము, వారి కోసం దేవుడు వారి ముందు నడుస్తున్నాడు. పేరుకి మోషే ఉన్నాడు, కానీ ఎవరున్నారు ముందు? ఈ దేవుడు ఉన్నాడు. మనకు తెలుసు కదా, పగటిలో మేఘస్తంభంగా, రాత్రిలో అగ్నిస్తంభంగా దేవుడు వారిని మందలో నడిపిస్తూ వచ్చాడు. ఇంకా మాటలు కీర్తన గ్రంథం 77వ అధ్యాయం 77వ కీర్తన 20వ వచనం. మోషే అహరోనుల చేత నీ ప్రజలను ఎలా నడిపించాడు? మందలో నడిపించెను. ఆయన మందలో నడిపించిన వాడిగా 15వ వచనము 14వ వచనం 13-14. దేవాని మార్గము పరిశుద్ధమైనది, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. నీ బాహుబలం వలన యాకోబు ఏసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ తలంచుకుంటున్నారు. 11వ వచనం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసుకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందాం. అంతేకాదు 78వ కీర్తనలో 4వ వచనం. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును రాగల తరములలో పుట్టబో వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును వీరును దేవుని యందు నిరీక్షణ కలవారై చాలు వాళ్ళు పిల్లలకు బోధిస్తూ ఉన్నారు. ఆశ్చర్యకరమైన ధ్యానం తెచ్చుకుంటూ ఉన్నారు. దేవుడు ఏ విధంగా వారిని విమోచించాడు, దేవుడు వారిని ఏ విధంగా నడిపిస్తూ వచ్చాడో వారిని ఆయన నడిపించిన విధానం చూసుకుంటూ ఆ 20వ వచనం చదువుకున్నాం కదా. 77 20వ వచనంలో మోషే అహరోనుల చేత నీ ప్రజలను
ఎవరు నడిపించారు? దేవుడు నడిపించాడు. ఎవరి చేత నడిపించాడు? మోషే, అహరోన్. తర్వాత మోషే, అహరోన్ తర్వాత ఎవరు వచ్చారు? యెహోషువ వచ్చాడు. ఇలా నాయకులందరినీ పెట్టింది ఎవరు? దేవుడే. ఎవరి కోసం? ప్రజల కోసం. ఇక్కడ రెండే అంశాలు, దేవుడు, ఆయన యొక్క ప్రజలే. మధ్యలో దేవుడు అనేక మందిని వాడుకుంటుంటాడు. ఇక్కడ ఈరోజు సంఘంలో పరిచర్య కావచ్చు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, నిలబడిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు కాదు. ఎవరు గొప్ప ఇక్కడ? దేవుడు, దేవుని ప్రజలు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇదే గొప్ప ప్రివిలేజ్, ఇదే గొప్ప ఆధిక్యత మనకు, దేవుని సంఘంలో భాగంగా ఉండటం. అలా అని చెప్పి మీకు తెలుసు, ఒకసారి ఇంకొక వైపు, ఆన్ ద అదర్ కాయిన్, ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంకోసారి చూస్తే ఇదే ప్రజలు, ఇదే ఏ దేవుడైతే వీళ్ళ కోసం ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, యొర్దాను నదిని దాటింపజేశాడు, ఎరికోను కూలగొట్టాడు, ఇలాంటి ప్రజలు ఎలాంటి ప్రజలు అంటే సనుగుతారు, గొనుగుతారు. ఆఖరికి మోషేను దేంతో కొట్టి చంపాలనుకున్నారు? రాళ్లతో కొట్టి చంపాలను. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక లీడర్ని రాళ్లతో కొట్టి చంపేంత ఆ కోపం వాళ్ళు వస్తే ఇంకా ఏ లీడర్ అయినా ఉంటాడా ఆ గుంపులో? ఇక నీ వద్దు, నాకొద్దు, ఈ లీడర్ వద్దు, ఈ లీడర్షిప్ వద్దు, చాలు బాబు అని వదిలేసి వెళ్ళిపోవాలా? అనేక సార్లు సనగటం, గొనగటం, ఇన్ని ఆశ్చర్యకారాలు చేశారు కదా. మీకు 78వ కీర్తన చదివితే చాలా విషయాలు ఉంటాయి. అనేక సార్లు దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఈ 78వ కీర్తన చదువుతూ ఉంటే ఎన్నో, దాదాపు 72 వచనాలు ఉన్నాయి. ఒక్క మాట మనం చూసుకుందాం. 78వ కీర్తన 14వ వచనం ఒక అంశాన్ని చూపిస్తాను. 13 నుంచి చదవండి. 13 నుంచి, ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. అయినను వారు ఆయనకు విరోధంగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద, ఎవరి మీద తిరగబడ్డారు? మహోన్నతుని మీద తిరగబడుతూ వచ్చారు. మీరు చూడండి వచనాల్లో, వచనం వెంబడి వచనం, దేవుడు వాళ్ళకి హెల్ప్ చేయడం, మళ్ళీ తిరగబడు, దేవుడు వాళ్ళకి హెల్ప్ చేయడం, మళ్ళీ తిరగబడు. అలా అనేక సంవత్సరాలు గడుస్తూ వచ్చింది. ఎక్కడా దేవుడు వారిని వదిలివేసినట్టుగా తన స్వాస్థ్యమైన ఇజ్రాయెల్ని, ఇవంతా ఒక సైడ్, ఒక కాయానికి ఒకవైపు ఆలోచించుకుంటే, ఇవన్నీ ఉన్నప్పటికి కూడా సంఘంలో ఉన్న వాళ్ళందరూ పర్ఫెక్ట్గా ఉంటారు, అందరూ మంచిగా జ్ఞానం కలిగి ఉంటారు అనడానికి లేదు. సంఘం అంటేనే అన్ని మిక్స్డ్. ఇజ్రాయెల్ అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారా? లేదు. మనందరికీ తెలుసు కదా, ఇజ్రాయెల్ మోషే మీదకి ఒక వ్యక్తి, ఎవరైనా తిరుగుబాటు చేశాడు. ఎవరు? కోరహును ఏం చేసింది? భూమి తెరచి నెర్ర విడిచి ఏం చేసింది? మింగేసింది. అంత కోపం వచ్చింది. అదే కోరహు కుమారులు రాసిన కీర్తనలు ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే, దేవుడు వారిని అక్కడ శిక్షించిన ఆ తరాన్ని, ఆ యొక్క గుంపును మాత్రం ఆయన వదిలివేయలేదు. 40 సంవత్సరాలు తిరగండి అన్నాడు. మీ జనరేషన్కి లేదు, నెక్స్ట్ జనరేషన్కి ఇస్తాను అలా అని చెప్పి వదిలేశాడు. ఆ జనరేషన్ని వదలలేదు. 40 సంవత్సరాలు ఆ తరమంతా అవి చనిపోయిన తర్వాత నెక్స్ట్ తరానికి వరకు ఆయన, అంటే తరతరములకు ఆయన నిబంధనను నెరవేర్చు దేవుడు. కోరహు, నువ్వు కుమారులు తప్పు చేశారు కదా, నీ కుమారులు ఇగో ఈ కోరహు కుమారులు వెనక పంపించేయండి, రానివ్వకండి, వెలివేయండి అని చెప్పలే. అదే కోరహు కుమారులు అదే సంఘంలో చక్కని కీర్తనలు దావీదుతో సమానంగా రాసినట్టుగా మనం చూస్తాం. దీని వెనుక కారణం ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ముందుగా ఉండి నడిపించాడు. అది కోరహు కుటుంబం కావచ్చు, అహరోను కుటుంబం కావచ్చు, ఏ కుటుంబమునైనా ఆయన తన మంద వలె తన బిడ్డలను ఆయన నడిపిస్తూ వచ్చాడు. విశ్వాసిత చూపుటలో నీ వంటి వాడు ఒకడు కూడా లేడు. ఇది దేవుని కంటే ఆశ్రయదుర్గమైంది ఇంకోటి లేనే లేదు. ప్రభువు వాళ్ళు నడిపించాడు. వారి జనరేషన్, నెక్స్ట్ జనరేషన్, ఇలా ప్రతి తరతరములకు ఆయన విశ్వాస్యతను ఇజ్రాయేల్ ప్రజలు చూడగలిగారు. అందుకనే ఈ కీర్తనలు అన్నీ కూడా వాళ్ళ పిల్లలకు ఏం చెప్తారట? బోధిస్తారు, కంఠతం చేపిస్తారు.
వారు చేసిన ఆశ్చర్య కార్యములు అవన్నీ కూడా వారి యొక్క కుటుంబాలకు వాళ్ళు తెలియజేసినట్టుగా మనం చూస్తాం. కీర్తన గ్రంథము 78:52 అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మంద నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. చాలు. తర్వాత 70వ చూద్దామా? అదే కీర్తన 70వ అందరం కలిసి చదువుకుందాం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను, పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. అతడు యథార్థ హృదయుడే వారిని పరిపాలించెను, కార్యములను నేర్పరే వారిని. తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. దేవుడు తన యొక్క విశ్వాస్యతను తరతరములుగా మోషే తర్వాత యెహోషువ తర్వాత అనేక మంది నాయకులు, ఆ తర్వాత దావీదు, ఈ విధంగా దేవుడు ఏం చేశాడు? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. 70వ తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించెను, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకు ఆయన వారిని అతన్ని రప్పించాడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఫర్ హిస్ పీపుల్. ఈరోజు 2 అంశాలు మనం చూసాం. దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఆశ్చర్యక్రియలు ఎంత గొప్పవో, ఆయన కార్యములు ఎంత గొప్పవో, ఆయన ఎంత గొప్పవాడో, ఈ సమస్త భూమి అంతటి మీద ఆయన అధికారం ఎంత గొప్పదిగా ఉన్నదో మనం చూస్తూ వచ్చాం. రెండో గొప్ప విషయం ఏంటంటే ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలు. మోషే కాదు, దావీదు కాదు, యెహోషువ కాదు. ఎవరు గొప్పవాళ్ళు అంటే ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలు. యెహోవా నువ్వు అక్కడ అన్నాడు కదా, ఓ ఇజ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా నిన్ను పోలిన వారు. చూద్దామా? ద్వితీయోపదేశకాండము 33వ ద్వితీయోపదేశకాండము నీ భాగ్యం 29వ నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. చాలు. ఆయన నీకు ఏంటి? సహాయకరమైన కేడెము. యెహోవా రక్షించిన నిన్ను పోలి ఉన్నవాడెవడు. నిర్గమకాండము 19వ ముందుగా 15వ చూద్దాం. 15వ 13వ నీ విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలు, విమోచించుకున్న ప్రజలను ఆయన ఏం చేశాడు? కృపచేత తోడుకొని. ఆయన గ్రేస్, ఆయన కనికరం, ఆయన కృప అనుదినము ఆయన వాత్సల్యత మన మీద నూతనముగా నిలుచుచును. పాపం మోషే గురించి రాయబడింది ఏమని సాక్ష్యం? ఇల్లంతటిలో కూడా నమ్మకమైన. అలాంటి మోషే ఒకనొక సమయంలో ప్రభు అన్నాడు, మోషే నువ్వు జరుగు, ఒక్క వేటుతో వీళ్ళందరిని ఏం చేస్తా అన్నాడు? సంహరించేస్తా, నిన్ను నీ కుటుంబాన్ని నేను జనంగా చేస్తా అన్నాడు. ప్రభువా నీ నామమునకు ఏం చేయకూడదు? అవమానం రాకూడదు. అలాంటి మోషే పాపం ఒకానొక టైంలో మరి 6 లక్షల మందిని మెయింటైన్ చేయడం అంటే బీపీ ఎంత ఉంటుందో, షుగర్ ఎంత ఉంటుందో మీరు ఆలోచించుకోండి. అంత ఇరిటేషన్లో ఆ యొక్క గొనుగుతూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు. మాకు నీళ్ళు లేవు, మాకు ఆహారం లేదు, మాకు మాంసం లేదు. అలాంటి వ్యక్తుల దగ్గర ఆ బండతో మాట్లాడమంటే ఏం చేశాడు మోషే? కోపంతో బండను కొట్టాడు. దేవుడు అన్నాడు, మోషే నువ్వు మాత్రం ఏం లేదు, నీకు అక్కడ ప్రవేశం లేదు. ఎక్కడ ప్రవేశం లేదు? కానాను దేశంలో ప్రవేశం. కానీ నువ్వేం చేయొచ్చు? దూరం నుంచి మాత్రం చూడవచ్చు. అక్కడ దేవుడు మోషేకు అనుగ్రహించకపోయినా తన ప్రజలను మాత్రం ఆయన నమ్మకంగా తోడుకొని వచ్చాడు. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆయన కృప చేత వారిని ఏం చేశారు? తోడుకొని వచ్చాడు. ఆయన కృపనిచ్చాడు.
మోషే నువ్వు బండను కొట్టా కదా, వద్దు నువ్వు వెళ్ళిపో, నువ్వు బ్యాగ్ సర్దుకొని పో, ఇంకొకరిని ఏర్పాటు చేసుకుంటా అనలే. దావీదు అన్నాడు, సౌలుకు కృపను దూరం చేసినట్టు నా కృపను నీకు దూరము చేయను. మనందరికీ వాక్యం రాయబడింది, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచి. దేవుని కృపచేత మనలో ఎంతమంది బలహీనులం. ఇక్కడ కూర్చున్న వారు ఎవరం కూడా వీఆర్ నాట్ పర్ఫెక్ట్. మనం ఎవరం బలహీనత లేని వారం, అందరం బలహీనతలు ఉన్నాయి. శరీరంలో కొరతలు ఉన్న వాళ్ళమే, బలహీనతలు ఉన్న వాళ్ళమే, ఆత్మీయంగా మనము లోపాలున్న వాళ్ళమే. కానీ ప్రభు సన్నిధిలో మనం కలిపినప్పుడు ఆయన మన కృపచేత నడిపించేవాడు. ఈ సంఘము అనేది ఇట్స్ ఎటర్నల్ ప్లాన్. ఇండివిజువల్గా ఎవరం మనం ఎదగలేం, అంటే ఎదుగుతామేమో కానీ మనం ఫలించలేం. వ్యక్తిగతంగా మనం గొప్ప పరిచర్య చేయొచ్చు, కానీ మనం ఫలించేది ఎక్కడంటే ఎక్కడ? సంఘములో. ఆయన ఏర్పాటు చేసుకున్న స్వాస్థ్యముగా మనం కలిసి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఈ సంఘములో మనల్ని ఏం చేస్తాడంటే ఆయన ఫుల్ఫిల్ అని మనల్ని పరిపూర్ణంగా చేస్తాడు. ఈ సంఘంలో అంటుకట్టబడటం ద్వారా, ఈ సంఘంలో మనం కలిసి రావటం ద్వారా, సహవాసంగా కలిసి రావటం ద్వారా మనం ప్రభువులో మనం పరిపూర్ణతలోనికి వెళ్ళగలుగుతాం. కొన్ని వచనాలు ముందుకు చూపిస్తాను రండి. 2వ సమూయేలు గ్రంథం ఒక అంశాన్ని చూపిస్తాను. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. ఒక్క నిమిషం అది కాగండి, ఒక్క నిమిషం చూస్తాను, ఒక్క నిమిషం. మొదటి సమూయేలు గ్రంథం అనుకుంటారండి. మొదటి సమూయేలు గ్రంథంలో కాదు చెప్తాను, చెప్తాను. ఇజ్రాయేల్ సమాజ వారందరూ సమూయేలు దగ్గరికి వస్తారు. వచ్చి మాకు ఒక రాజుని కావాలని అడుగుతారు. చూడండి వచ్చినాము 8వ రెఫరెన్స్ తప్పు రాసుకుంటున్నాను. ఇజ్రాయేల్ అందరూ కలిసి ఆ యొక్క పెద్దలందరూ వచ్చి సమూయేలు దగ్గరికి వస్తారు. వచ్చి మాకు ఒక రాజుని కావాలి, మాకు ఒక రాజుని ఇవ్వండి అని చెప్పి అడుగుతారు. ఏమా మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం. చాలు. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే సమూయేలు దగ్గరికి వచ్చారు. వచ్చి ఇగో నువ్వు 5వ వచనంలో చిత్తగించము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజును మాత్రం మాకు. చూడండి ఎంత పెయినింగ్ కదా. సమూయేలు నీ ఏజ్ అయిపోయింది బాబు, ఇక నీ జనరేషన్ కూడా కష్టమే, వాళ్ళు కూడా ఏం లేరు, సరైన ప్రవర్తన వాళ్ళకి లేదు కాబట్టి మాకు ఎవరిని పెట్టమన్నారు? రాజును పెట్టమని చెప్పారు. దేవుని దృష్టిలో ఆ దినాల్లో రాజు అనేది దేవుని ప్లాన్లో భాగం కాదు. దేవుని ప్లాన్లో భాగం ఏంటంటే ఒక నాయకుడు. ఆ నాయకుడిని తర్వాత క్రమేణా చూస్తే ప్రవక్త అంటే ఏం చేస్తాడు? దేవుని మాటలు విని తన ప్రజలకు బయలుపరుస్తాడు. అప్పుడు 6వ వచనం చూడండి. మాకు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండని గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను.
దేవుడు అంటున్నాడు, సమూయేలు వాళ్ళు రిజెక్ట్ చేసింది నిన్ను కాదు. ఎవరిని రిజెక్ట్ చేశారు? నన్ను రిజెక్ట్ చేశారు. నిన్ను కాదు సమూయేలు రిజెక్ట్ చేసింది. సమూయేలుకే అంతగా మంచిగా అనిపించలే. ఎందుకు వీళ్ళందరూ వెళ్ళవచ్చు, మాకు రాజు కావాలి, లోకంలో ఉన్న వాళ్ళలాగా మాకు ఒక రాజు కావాలా, మాకు ఒక నాయకుడు కావాలా, మాకు ఒక సైన్యం కావాలా. వాళ్ళకు రాజు ఎవరు? దేవుడే. వారిని ముందుండి నడిపిస్తున్నటువంటి దేవుడు. వాళ్ళు వెళ్ళి ఏం చేశారు? మాకు ఒక రాజు కావాలి. సమూయేలు మరి లోపల బాధపడి ఉండొచ్చు. కానీ దేవుడు అన్నాడు, వారు తృణీకరించింది ఎవరిని? నన్ని. 7వ వచనం ఆఖరి భాగంలో, వారు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా. ఇట్లాంటి జనమునకు దేవుడు ఎక్కడా రిజెక్ట్ చేసినటువంటి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే పిల్లరా, లెట్ us ఎవాల్యుయేట్. మనం కూడా ప్రభు సన్నిధిలో అనేక సార్లు ప్రభు యొక్క నాయకత్వం కిందకు వచ్చినప్పటికి కూడా మన సొంతగా తలంపులతో పోతాం, ప్రభువుని తృణీకరిస్తాం, మన సొంత ఆలోచనతో సొంత అధికారంతో పోతాం. కానీ మన దేవుడు మాత్రం ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. దేవుణ్ణి అన్ని విషయాల్లో మనం గణపరచలేకపోతుంటాం. కానీ మన ప్రభు మాత్రం, ప్రభు అన్నాడు, వారు అనుకున్న మాట ప్రకారం వారికి జరిగించు. ఒకసారి మనల్ని మనం ఎవాల్యుయేట్ చేసుకుందాం ప్రభు సన్నిధిలో. అనేక సార్లు మనం ప్రభుని దుఃఖపెట్టి ఉండొచ్చు, ఆయన అధికారం కిందికి రావటంలో, ఆయనకు లోబడి జీవించటంలో. కానీ మన ప్రభు మాత్రం ఆయన మాట మార్చని వాడు, మాట తప్పని దేవుడు. ఆయన తన విశ్వాస్యతను, ఆకాశం భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో తన కృప అంత అధికంగా, తన యందు భయభక్తుల వారి ఎడల ఆయన చేసే క్రియలు, ఆశ్చర్యక్రియలు మనకెంతో ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఈరోజు ఉదయకాల సమయంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, సమయం లేదు, రిఫరెన్సెస్ చూపించాను. కానీ ఈరోజు నువ్వు నేను ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘంలో ఉన్నాం. ఆయన సంఘము అనేది దేవునికి అది ఎంతో ప్రీతి కలిగింది. ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘం. ఈ సంఘం కోసం ఆయన ఏమిచ్చాడు? తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం. ఆ సంఘంలో మరి ఎటువంటి ముడతైనను ఎటువంటి కలంకమైనను ఉండకుండా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. లీడర్స్ అనేవాళ్ళు ఒకరు పోతే ఒకరు వస్తారు. ఆ బాధ్యత ఎవరిది? దేవునిది. మోషే తర్వాత అహరోను, అహరోన్ తర్వాత యెహోషువ తర్వాత అనేక మంది రాజులు, వీళ్ళందరినీ ఏర్పాటు చేసుకుంది ఎవరు? దేవుడు. దేవునికి ఆయనకిష్టమైనటువంటి స్వకీయ సంపాద్యముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంఘములో దేవుడు ఏర్పాటు చేసుకున్న తన ప్రజల గుంపులో నువ్వు నేను ఉన్నాం. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అమాంగ్ దట్ వాట్ వీ హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనకున్న అన్ని ఆశీర్వాదాల కంటే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆయన సురక్తం ఇచ్చిన సంఘములో మనందరము పాలి భాగస్తులం, అంగముగా ఉన్నాం. ఉదయకాలంలో ఇట్టి సంఘం కోసం దేవుడు ఆయన తన రక్తం ఇచ్చి తన యొక్క రక్తమంతయు కార్చి మనము తన ఎదుట పరిశుద్ధులంగా నిర్దోషంగా ఉండాలని మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపి. మనందరికీ తెలుసు, ఆది సంఘంలో హింసలు ఆరంభమయ్యాయి. హింసిస్తూ ఉన్నారు, అనేక మందిని చంపుతూ ఉన్నారు. యేసుప్రభు ఏర్పాటు చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు పరలోకానికి. ఆయన ఆహ్వానమైన తర్వాత శిష్యులు పరిచర్య ఆరంభించారు. సౌలు మనందరికీ తెలుసుగా, పౌలు అంతకుముందు ఏమో పిలువబడ్డాడు? సౌలుగా పిలువబడ్డాడు. సౌలు అదే పనిగా ఎవరైతే ఈ క్రీస్తు అనేటువంటి గురించి బోధిస్తున్నారో వారిని ఎక్కడున్నారో వెతికి పట్టుకొని హింసిస్తూ ఉన్నాడు. బయలుదేరాడు. ఎక్కడ బయలుదేరాడు? దమస్కు మార్గంలో పోతూ ఉన్నాడు. మంచి ఆవేశంతో పోతున్నాడు. వాళ్ళని పట్టుకోవాలా, చెరలో వేయాలా, చంపేయాలా, హింసించాలా. ఆఖరికి ఎలాంటి సౌలు వస్తున్నాడు అంటేనే భయపడిపోయేటువంటి పరిస్థితులు వచ్చాయి. సౌలు అంతగా అనేక మంది ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు. కానీ సౌలు ఎంతో నిష్ఠతోటి వారిని హింసించాలని బయలుదేరాడు. దేవుడు మార్గ మధ్యంలో ప్రత్యక్షమయ్యాడు. సౌలా సౌలా అంటే ఎవరు ప్రభువా అంటే ఏమన్నాడు? నీవు హింసించుచున్నా. సౌలు దేవుని హింసించాడా? లేదు కదా. సౌలా సౌలా ఎవరు నువ్వు ప్రభువా అంటే నువ్వు హింసించుచున్నా యేసును. ప్రభువు సంఘమును లేదా ప్రభువు ప్రజలను ఇబ్బంది పెడితే, ముడితే ఎవరిని ముట్టినట్టు? దేవుని ముట్టినట్టు. సౌలా సౌలా నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు? సౌలుకు అర్థం కాకపోతే నేనెవరిని హింసించాను, ఈయనెవరు, నేనెవరిని హింసిస్తున్నాను?
సంఘం పట్ల ప్రభువుకున్నటువంటి ఆ యొక్క కన్సర్న్, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన ప్రభువు మన తోడుగా ఉండి తన నాయకుల చేత తన ప్రజలను ఆయన నడిపిస్తాడు. మందవలే వారిని ఆయన నడిపిస్తాడు. ఎన్నో ఆటంకాలు, మనందరికీ మంచి దృష్టాంతం ఏంటంటే ఆ అరణ్యంలో ప్రయాణం. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఈ యొక్క ఇజ్రాయేలీలు బయలుదేరారు. ఎక్కడి నుంచి బయలుదేరారు? ఐగుప్తు నుంచి బయలుదేరారు. అరణ్యంలో పోతూ ఉన్నారు. ఒక ప్లేస్ వచ్చింది, మోయాబు ప్రాంతం. ఆ మోయాబు ప్రాంతం, పిల్లలు వినండి, మోయాబు ప్రాంతం అనే ప్రాంతం వచ్చింది. ఆ మోయాబు ప్రాంతానికి రాజు పేరు ఏంటో తెలుసా? రాజు పేరు, మోయాబు రాజు పేరేంటి? బాలాకు అని ఉంటాడు. ఆ రాజు ఏం చేశాడంటే, వాళ్ళ ప్రాంతంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరేంటి? బిలాం. ఈ బిలాం అనేటువంటి ప్రవక్త ఏమి చెప్తే అది జరుగుతుంది. ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతారు, ఆయన శపిస్తే శపించబడతారు అనేటువంటి ఆ పేరుంది ఆయనకు. అప్పుడు మోయాబు రాజు ఏం చేశాడు? ఇలా అయితే వీళ్ళని మనం జయించడం కష్టము, ఎందుకంటే వారు చాలా గొప్ప, మిక్కిలి బలమైన సమూహం, చాలా గొప్ప సమూహం. దానితో పాటు వారు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు అందరికీ తెలిసిపోతూ ఉన్నాయి. వారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారట, దేవుడు వాళ్ళని నడిపించాడంట, వాళ్ళని అరణ్యంలో నడిపిస్తున్నాడని భయం వేసింది. అప్పుడు ఏం చేశాడంటే, ఈ రాజు బిలాం ప్రవక్త దగ్గర పంపించి, ఇగో వాళ్ళు వచ్చారు, నువ్వేం చేయాలి? వాళ్ళని శపించు అని చెప్పాడు. అయితే ఆయన ఏమన్నాడు? అయ్యా, నేను ప్రభువుని నమ్ముకున్నాను, యెహోవా సెలవిచ్చింది, నేనేమీ చేయలేను, మీరందరూ ఉండండి. అధికారులు అందరూ వచ్చారు, మోయాబు అధికారులు అందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటే మీరు ఈరోజు ఉండండి, నేను నైట్ ప్రేయర్ చేసి కనుక్కొని పొద్దున్న చెప్తానన్నాడు. ప్రభు ప్రార్థన చేస్తే ప్రశ్నే లేదు, వారిని నువ్వేం చేయొద్దు, శపించొద్దు, ఏం చేయాలి? వారిని ఆశీర్వదించాల్సిందే అని అంటే చెప్పేస్తాడు. పొద్దున్నే, అయ్యా దేవుని యొక్క ఒక్కసారి చూపిస్తా, ఒక్క మాట చూపిస్తారండి. నిర్గమకాండం 8వ అధ్యాయం, సంఖ్యాకాండంలో 23వ అధ్యాయం, సంఖ్యాకాండము 20, సంఖ్యాకాండంలో ముందుగా 22వ అధ్యాయంలో తొమ్మిదవ వచనం చదవండి. బాలాకను మోయాబు రాజు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు చెప్పాడు. చెప్పిన తర్వాత అధికారులు చెప్పేశాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏం చేశాడు చూడండి, ఈ బాలాక్ రాజు మళ్ళీ ఏం చేశాడు చూడండి, అదే అధ్యాయంలో 15వ వచనం. అయినను వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. దయచేసి చెప్పినది చేయనట్లు నేను ఆ దేవుని యెహోవా ఈ రాత్రి ఇక్కడ ఉండు, యెహోవా నాతో ఇక ఏమి చెప్పునో నేను తెలుసుకుందని బాలాకు సేవకులకు మళ్ళొకసారి అన్నాడు. మళ్ళొకసారి పంపించాడు. ఎవరిని పంపించాడంట? ఇంకా ఘనత వహించిన వారిని, అంటే ప్రైమ్ మినిస్టర్ని పంపించాడేమో. చాలా ప్రీమియం పొజిషన్ వాళ్ళు మన ఇంటికి రావడం. ఒకసారి ఆలోచించండి, కేసీఆర్ గారు రేవంత్ గారు మన ఇంటికి వచ్చారనుకోండి, అమ్మో ఎంత అనిపిస్తుంది మనకి. అలాంటి వాళ్ళని పంపించి టెంప్ట్ చేశాడు. ఎవరు? బాలాక్ రాజు. తెలుసు దేవుడు చెప్పాడు, అయినా చూడండి బిలాము చెప్పాడు కదండి, మళ్ళీ ఎందుకు చేస్తున్నారంటే అని చెప్పాల్సి ఉండే. కానీ ఏం చెప్పాడు? ఉండండి, ఈ రాత్రి కొంచెం ఉండండి, మళ్ళీ ఒకసారి దేవుడు ఏమైనా కొంచెం ఏం చేస్తాడు, మార్చుకుంటాడేమో, ప్రయత్నం చేస్తానన్నాడు.
మళ్ళీ ఏం చేశాడు, వాళ్ళని అక్కడ ఉంచి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఏమన్నాడు చూడండి. చాలు, ఇక సమయం లేదు, ముగిస్తాను. ఆ సమయంలో అన్నాడు దేవుడు అన్నాడు, సరే ఇక్కడ వాళ్ళు వచ్చారు కదా, ఏం చేయాలి నువ్వు, వాళ్ళు నువ్వు రా. సరే దేవుడు కార్యం చేయాలి, ముందు వాళ్ళు పిలిచినప్పుడు కనీసం పోతే బాగోదు కదా అనుకున్నాడేమో తెలియదు. దేవుడు అన్నాడు, సరే అన్నావు కదా నువ్వు వెళ్ళు అని చెప్పినాడు. కానీ నువ్వు వారిని ఏం చేయొద్దు, శపించొద్దు, ఏం చేయాలా, దీవించాలా, ఆశీర్వదించాలన్న. పొద్దున్నే బయలుదేరాడు, వాళ్ళందరితో వచ్చాడు కదా, బయలుదేరాడు. దేని మీద బయలుదేరాడు, గాడిద మీద వెళ్ళాడు. పిల్లలు గాడిద మీద వెళ్ళాడు. కూర్చో. గాడిద మీద వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఎవరున్నారు ఎదురుగా, దేవుని దూత ఖడ్గం పట్టుకొని నిలబడి. ఎంతకి కదలమన్నా ఏం చేయట్లేదు, గాడిద కదలట్లేదు. పోయి ఏం చేశాడంటే ఆయన 2 గోడల మధ్య ఇరుక్కుపోయాడు. ఆ ద్రాక్ష తోటలో ఎక్కువ గానుగలు ఉంటాయి. 2 అంటే ఒక గాడిద మందం పట్టే స్థలమే ఉంటుంది. ముందుకు పోవట్లేదు. ముందు ఎవరున్నారు, ఖడ్గం పట్టుకొని దేవుని దూత ఉంది. ముందుకు పోమంటే ఈ గాడిద పోవట్లా. ఈ గాడిద ఏం చేస్తుందంటే, గాడిద మీద ఏం చేస్తాడైనా, కూర్చొని ఉంటాడు కదా, ఈ కాలుని గోడకి అదుపుతూ ఉందన్నమాట. మీకు ఇంకా కోపం వచ్చింది, కత్తి లేదు వచ్చే చంపేశానని చెప్పి అంటాడు ఆ మాట. గాడిదకి దేవుడు ఆ గాడిదకి దేవుడు ఏం చేశాడు, ఒక్క 2 నిమిషాలు ఏమిచ్చాడు, మాట ఇచ్చాడంట. ఒకసారి గాడిద మాట్లాడితే ఎట్లుంటో చూడండి. దేవుడు బిలాముని ఎవరితో మాట్లాడిచ్చాడు, గాడిదతో మాట్లాడించాడు. చూడు ఎదురుగా ఎవరున్నారు, ఆ దేవుని దూత ఉంది, ఖడ్గం పట్టుకొని ఉంది. పిల్లారా, తర్వాతకు దేవుడు బిలాము కన్నులు కూడా తెరిచాడు. అప్పుడు చూడగలిగాడు. బాధపడ్డాడు, ప్రభువా నన్ను క్షమించు. దేవుని కోపం రగులుకుందని రాయబడి ఉంది అక్కడ. బిలాము బయలుదేరాడు. ఎందుకు బయలుదేరాడు, దేనికి బయలుదేరాడు, వాళ్ళని శపించడానికి బయలుదేరాడు. దేవుడు వెళ్ళమన్నాడు, కానీ దేవుని కోపం వచ్చేసింది. ఎవరిని బట్టి, తన ప్రజలను బట్టి. పాపం బాలాకు రాజు అనుకున్నాడు, ఆహా వచ్చాడుగా, అయిపోయింది, శపిస్తాడు అని చెప్పి ఆయన చెప్పినట్టు అన్నీ దహన బలి సిద్ధపరిచాడు, మొత్తం చేశాడు. కానీ ఆయన శపించకుండా ఏం చేశాడు, దీవించాడు. ఇక్కడ కాదు, ఈ ప్లేస్ కాదు, ఇంకో ప్లేస్కి పోదాని ఆ ప్లేస్కి తీసుకెళ్ళాడు. అక్కడికి పోయినా ఏం చేశాడు, మరలా దీవించాడు. ఆఖరికి బిలామని, అయ్యా నువ్వు శపించొద్దు, ఏం చేయి మాకు, నువ్వు ప్రార్థనే చేయి మాకు. కారణం ఏంటంటే యెహోవా ఏర్పాటు చేసుకున్న జనం. ఒక మాట అందులో రాసినాడు చూడండి. బిలాము ప్రవచించాడు. ఆ ప్రవచనంలో ఒక మాట చూపిస్తాను. 23వ అధ్యాయం 9వ వచనం మధ్యలో రాయబడింది, ఇదిగో ఈ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. తర్వాత 10వ వచనం, వారి అంత్య దిశ వారి అంతం వంటిది అగునుగా. తర్వాత అదే అధ్యాయంలో 21వ వచనం, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు, రాజు యొక్క జయధ్వని వారిలో. యాకోబులో ఏం లేదట, లేదా నిజంగా దోషం. ఏం చెప్తున్నాడు దేవుడు, ప్రవచిస్తున్నారు. యాకోబులో ఏం లేదు, వంకరతనము లేదు, దోషము లేదు. ఇజ్రాయేలు దేవుడు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించాడు. గురుపోతు వేగం వంటి వేగం వారికి కలదు. దేవుడు చెప్తున్నాడు తన సంఘం గురించి, వారిలో ఏం లేదని చెప్తున్నాడు, వంకరితనం లేదు, ఏ దోషము లేదు. కారణం ఏంటంటే పిల్లారా, మన దోషములన్నిటినీ పరిహరించేవాడు మన ఆయనే. తన సంకటములన్నిటినీ కుదుర్చువాడు మన ప్రభువే. మనం వ్యక్తిగతంగా చూస్తే అందరం బలహీనులం, కానీ సంఘంగా చూసినప్పుడు మనము పరిపూర్ణులం. ఎవరిని బట్టి, మన ప్రభు అయిన యెహోవాను బట్టి. మన దేవుడైనటువంటి మన సంఘమునకు శిరస్సు ఎవరు, క్రీస్తు. ఈ క్రీస్తులో సాటి అయిన అవయవాలుగా ఉన్నటువంటి మనము పరిపూర్ణులు అవడానికి పరిగెత్తుకొని పోతా ఉన్నాం, ప్రయాణం చేస్తూ ఉన్నాం. దేవుడు ఈ సంఘంలో అనేకులను ఆయన చిత్తం ద్వారా మనల్ని కలుపుతూ ఉన్నాడు. దేవుడు చెప్పినట్టుగా మనందరం కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి స్వకీయ సామ్రాజ్యం, రాజులైన యాజక సమూహం. ఈ ప్రజల కోసము ఆయన మనకు అందరి కోసము ఆయన ఏం చేశాడు, ఈ లోకమునకు వచ్చి తన ప్రాణమును పెట్టాడు, తన రక్తమంతయు కార్చాడు. సురక్తం ఇచ్చి సంపాదించుకొనిన సంఘము. ఈ ఉదయకాల సమయంలో ఇజ్రాయేలు నిన్ను పోలిన వాడేవాడు. ఆయన ఇచ్చిన రక్షణ ఎంత గొప్పది, నిన్ను విమోచించిన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఏర్పాటు చేసిన ప్రజలు కూడా అంతే గొప్పవారు. ఈ అంశాలు మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం.